తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది. జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని కమిషన్ రూపొందించిన నివేదికను ఇవాళ ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. సీల్డ్ కవర్ 500 పేజీల తుది నివేదిక జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రూపొందించిన రిపోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్ర సిద్ధంగా ఉంది. కమిషన్ కు ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. దీంతో ఇవాళ లేదా రేపు ప్రభుత్వం ముందు నివేదిక ఉంచే అవకాశం ఉంది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగెడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో చోటు చేసుకున్న లోపాలు, వాటి ఆధారాలతో నివేదికను సిద్ధం చేశారు. మేడిగెడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో పాటు 7వ బ్లాక్ పియర్స్ దెబ్బతినడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీల నేపథ్యంలో గత ఏడాది ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. కమిషన్ బ్యారేజీల నిర్మాణంలో భాగస్వాములైన వారందరినీ సుదీర్ఘంగా విచారించింది. ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, నిర్మాణ సంస్థలు, నీటిపారుదల, ఆర్థిక శాఖల్లో పనిచేసిన ఉన్నతాధికారులందరినీ విచారించింది. వారిచ్చిన అఫిడవిట్ల ఆధారంగా బహిరంగ విచారణ జరిపింది. అప్పటి ముఖ్యమంత్రి ఆదేశాలతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పడంతో కేసీఆర్ను విచారించింది. అప్పటి మంత్రులు ఈటెల, హరీష్ రావును కూడా ప్రశ్నించింది. ఇటు బ్యారేజీల నిర్మాణంలో వైఫల్యాలపై ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మనం చూస్తున్నాం ఇటు కాళేశ్వరంలో ఏవైతే అవకతవకలు జరిగాయో వాటన్నిటిని కూడా ఇవాళ ప్రభుత్వానికి పిసి ఘోష్ నేతృత్వం బృందం ఇవాళ అదంతా కూడా సమర్పించబోతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇటు గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయనుకోవచ్చు? ప్రసన్న, మొత్తం మీద అయితే కాళేశ్వరం రిపోర్టు రెడీ అయిందని చెప్పుకోవచ్చు. మరికొద్దిసేపట్లో కాళేశ్వరం కమిషన్కి సంబంధించిన రిపోర్టు, ఫైనల్ రిపోర్టు ప్రభుత్వానికి ఇస్తోంది. ఇప్పటికే సెక్రటరీ బీఆర్కే భవన్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ కూడా తన ఛాంబర్కి రాబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సుదీర్ఘంగా 15 నెలల పాటు కాళేశ్వరం పైన విచారణ చేపట్టింది. ఫైనల్ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఇవాళ ఫైనల్ ఉంది కాబట్టి కమిషన్ కూడా పూర్తి స్థాయిలో రిపోర్ట్ తయారు చేసింది. ఇవాళ చివరి తేదీతో గడువు ఉంది కాబట్టి ఇవాళే ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చి రేపు సాయంత్రం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ రేపు కోల్కతాకు వెళ్ళిపోనున్నారు. ఖచ్చితంగా దానికి సంబంధించి కాళేశ్వరంలో కృంగుబాటుకు సంబంధించిన అంశంలో, జరిగిన అవకతవకలకు సంబంధించిన అంశంలో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, కాళేశ్వరం ఎప్పుడు నిర్మాణం చేపట్టారు, ఆ తర్వాత ఎప్పుడు కృంగుబాటుకు గురైంది, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లొకేషన్ మార్పులు ఎందుకు జరిగినాయి, ఇందులో ఉన్నటువంటి మొత్తం కూడా తప్పిదాలపైన కావచ్చు, అట్లనే అవకతవకలపైన కావచ్చు, పూర్తి స్థాయిలో ఇటు కాగ్ నివేదికతో పాటు ఇటు ఎన్డీఏసీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, అట్లనే ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక, ఇట్లా ఈ నివేదికలతో పాటు అధికారులను కూడా విచారించింది. దాదాపు ఇరిగేషన్ శాఖ, ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులను కూడా పూర్తి స్థాయిలో విచారించింది. ఫైనల్ రిపోర్టు ఇవాళ ప్రభుత్వానికి అందజేస్తోంది కమిషన్. దాదాపు ఎన్ని పేజీ, దాదాపు 5 పేజీల నుంచి 1000 పేజీల వరకు ఉంటుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కమిషన్ వస్తున్నారు. కమిషన్ చైర్మన్ పినాకి చంద్రఘోష్ కూడా బీఆర్కే భవన్కు చేరుకుంటున్నటువంటి విజువల్ మనము ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇప్పటికే సెక్రటరీ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఈ ఫైనల్ రిపోర్ట్ ఏదైతే తుది నివేదిక ఏదైతే ఉందో ఈ నివేదిక పైన ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. కాళేశ్వరం పైన ఏం జరిగింది, 1,00,000 కోట్లు నిధులు నియామకాల మీద ఏర్పడిన తెలంగాణలో ఈ ఏర్పడినటువంటి నీళ్ల సెంటిమెంట్ మీద ఏర్పడినటువంటి భారీ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన ప్రాజెక్టు, ఇవాళ దీని మీద ఏం జరిగింది, 15 నెలల పాటు ఎలాంటి విచారణ జరిగింది, ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది అనేది అయితే రాజకీయ వర్గాల్లో సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ తుది నివేదికలో ఏముండబోతుంది, ఏం జరగబోతుంది అనేది అయితే తేలాల్సి ఉంది. ఇప్పటికే ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించింది కమిషన్ సంబంధించిన అంశం. ఇరిగేషన్ అధికారులు వచ్చి ఈ ఫైనల్ నివేదికను తీసుకువెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఈ నివేదిక పైన పూర్తి స్థాయిలో నివేదిక పైన సబ్ కమిటీ వేస్తుందా, లేదంటే నేరుగా కేబినెట్లో పెట్టి చర్చిస్తారా, తర్వాత అసెంబ్లీలో పెట్టి చర్చిస్తారా అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో ఫైనల్ నివేదిక ప్రభుత్వానికి అందజేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.